సింప్లిఫికేషన్ టాపిక్లో ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి చాలా బేసిక్స్, కానీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో దీస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ది టైమ్ సేవింగ్ క్వశ్చన్స్ అన్నమాట. సో వీటిని కరెక్ట్గా సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం బాడ్మాస్ అనే రూల్తో సాల్వ్ చేయాలి, అప్పుడే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ బ్రాకెట్స్, తర్వాత ఆర్డర్స్, డి అంటే డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ముందుగా ఇచ్చిన క్వశ్చన్లో బ్రాకెట్స్తో ఏవైతే ఉన్నాయో దాన్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి, ఆ తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ అలా. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ మనం బ్రాకెట్స్తో ఉన్నాయి సాల్వ్ చేయాలి. సో ఇక్కడ 5 + 7 అంటే 12 వచ్చింది. అలానే 6 × 4 అంటే 24 వస్తుంది. బ్రాకెట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఆర్డర్స్లో ఏమీ లేవు, కానీ ఇక్కడ మనం 7/12 ఉంది కాబట్టి ఆఫ్ని మనం ఇంటూ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. సో 7 × 12 అనమాట. సో ఇప్పుడు ఈ వచ్చిన ఈక్వేషన్లో ఫస్ట్ ప్రియారిటీ ఏంటి? ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. డివిజన్ అంటే 25 / 5 అంటే 5 వచ్చింది. సో 5 × 7 × 12 -13 × 24. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. 5 × 7 × 12 అంటే 12 × 7 = 84. 84 × 5 అంటే 420 వస్తుంది. అండ్ -13 × 24 అంటే 312 వచ్చింది. ఇప్పుడు 420 - 312 అంటే 108 వచ్చింది. సో 108 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇచ్చిన క్వశ్చన్ని బాడ్మాస్ రూల్తో సాల్వ్ చేస్తే మనకి ఇలా కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని కూడా ఈ రూల్ని యూజ్ చేసి సాల్వ్ చేసి మీ ఆన్సర్ని కమెంట్ చేయండి.